సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరు గ్రామంలో ఉన్న మరి కడవేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా కడవేరు గ్రామంలో పోటీ చేయనున్న బంగ్లా రమేష్ గుప్తా, తాళపల్లి రమేష్ అంటారు. మరి తాళపల్లి రమేష్ అలియాస్ బంగ్లా అంటారు. మరి రమేష్ గుప్తా గారు ఈ గ్రామంలో ఎలాంటి సేవలు చేయబోతున్నారు? మరి గెలిచిన పిమ్మట ఆ గ్రామస్తులకు ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది? మరి రాబోయే రోజుల్లో గెలిచిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారని చెప్పేసి రమేష్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి సార్. రమేష్ గారు, ఇప్పుడు ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీరు ఎలాంటి గ్రామస్తులకు ఎలాంటి హామీ ఇవ్వడం? ప్రజలకు అందరికీ నమస్కారం. జేఎన్టీవీ యజమాన్యానికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి కడవేరు గ్రామంలో ముఖ్యంగా దుర్గమ్మ గుడి లేదు ప్రజలకు. ఆ గుడి ముందు నేను గెలిచిన 3 నెలల్లోపు ఆ గుడి నిర్మాణం నేను పూర్తి చేశాను. దాని ప్రతిష్ట ఉంది, బొడ్రాయి కార్యక్రమం ఉంది, ఊరి పులగం ఉంది. ఈ 3 పండుగలు కలిపి ప్రజలందరికీ ఇది ముఖ్యం. ఇప్పుడు దీన్ని నేను గెలిచిన 3 నెలల్లోపు ఈ పండుగ చేస్తానని చెప్పి ప్రజలకు నేను వాగ్దానం చేశాను. సీసీ రోడ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. మరి సీసీ రోడ్లపై మీరు ఎలాంటి చర్య తీసుకుపోతున్నారు? అంటే సీసీ రోడ్ల నిర్మాణానికి మీ వంతు కృషి ఏ విధంగా ఉంటుంది? సీసీ రోడ్లు అవసరమే, మోరీలు అవసరమే. మొన్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున 10 లక్షల నిధులు వస్తే కూడా ముదిరాజు వాడగట్టుకు అది పోయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 50 లక్షల సీసీ రోడ్లు మాకు అవసరం ఉన్నది. దాన్ని మా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళి మా ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, వారి దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కరించి నిధులు తెచ్చి ఈ మోరీలు కానీ ఈ రోడ్లు కానీ చేయిస్తారని చెప్పి ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ముదిరాజ్ కాలనీ ఏదైతే ఉందో, ముదిరాజ్ కాలనీకి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి విన్నాను. మరి అది నిజమైతే దాన్ని ఏ విధంగా మీరు పరిష్కరించబోతున్నారు? వారికి గత 10 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉన్నది వాస్తవమే. వారికి మిషన్ భగీరథ నీళ్లు ఆ పైప్ లైన్ వేయకపోవడం వల్ల ఆ వాటర్ వస్తలేవు వాస్తవమే. దాన్ని ఒక ట్యాంక్ నుంచి పైపు వీళ్ళకి సపరేట్ వేసి ఏ గారితో ఎస్టిమేషన్ వేయించాము. అలాగే వాళ్ళకి ఒక ట్యాంక్ కూడా అవసరమే, అది కూడా ఎస్టిమేషన్ వేసి పంపాము. వారికి కూడా అతి త్వరలో వారికి నీటికి అందేలా చర్యలు తీసుకొని వారికి కూడా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాను. అంటే ఈ గ్రామమే కాదు, అనేక గ్రామాలలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. మరి మీ గ్రామంలోని కోతుల బెడద పోవడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఆ కోతుల బెడద కూడా నివారించడానికి నేను హామీ ఇచ్చాను. కొందరు దాతల సహకారంతో నా వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వ సహాయం తీసుకొని ఆ కోతులను కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను ప్రజలకు. మీరు గెలిచిన తర్వాత రమేష్ గారు, మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామస్తులకు ఏదైతే పేదవారు ఉన్న గ్రామంలో వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, విడో పెన్షన్ ఉందో, ఇతరత్ర పెన్షన్స్ ఉన్నాయి కదా, రేషన్ కార్డ్స్ ద్వారా ఇవన్నీ వారికి చేరువయ్యేలాగా మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, తెల్ల రేషన్ కార్డు కానీ, ఏదైనా ఏ సమస్య ఉన్నా అర్హులైన అందరికీ వారికి నేను ప్రభుత్వం తీసుకెళ్ళి ఇది పరిష్కరిస్తానని చెప్పి వారికి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఏదైనా మేము ముందుండి ఆ పనిని తీసుకెళ్ళి దాన్ని పరిష్కరిస్తానని చెప్పి నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసీలు కానీ ఏ పనైనా ముందుండి నేను ఆ పని చేస్తానని చెప్పి ప్రజలకు కష్ట సుఖాల్లో అండగా ఉంటానని చెప్పి నేను ప్రజలకు మాటిస్తున్నాను. వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. మరి వారికి రైతు బంధు కానీ ఇతరత్ర ఉంటాయి, ఏదైనా ఉంటాయి కదా. మరి వారికి ఈ పథకాలు చేరువయ్యేలాగా మీరు వారి పట్ల ఏ విధంగా మూవ్ అవుతారు? రైతు బంధు రాని వారికి కూడా ప్లస్ మన డ్రిప్పు సబ్సిడీ కూడా ఇతరత్ర ఏది అవసరాలు ఉన్నా మరి ప్రభుత్వం తీసుకెళ్ళి రైతులకు కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతుని, ఆ రైతు బాధలు సాధక బాధకాలు నాకు కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా పరిష్కరిస్తారని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. కడవేరు అంటే త్రాగునీటి సమస్య అసలు తీవ్రంగా ఉండేది. మరి ఇప్పుడు అంటే ఎలా ఉంది? మరి మీరు గెలిచిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తారా? మంచినీటి సమస్య చాలా ఇబ్బంది ఉండే. నేను గతంలో ఒక 5 ఏళ్ళు ఉప సర్పంచ్ చేశాను. న్యాయంలో కూడా ఒక బోర్ వేసి ఆ పైప్ లైన్ వేసి వాటర్ ట్యాంక్ ఎక్కించి చాలా వరకు ఆ సమస్య తీర్చడం జరిగింది. ఇంక మున్ముందు ఏ సమస్య ఉన్నా నేను పరిష్కరించి నేను ప్రజలకి అందుబాటు ఉంటా. అలాగే మన కడవేరు వెనుకబడి కూడా ఉన్నది, దాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్ని రంగాల్లో అన్ని కులాల వారిగా నేను ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసి
ఉత్తమ గ్రామ పంచాయతీగా నా వంతు సహకారం చేయడానికి నేను ముందుంటానని చెప్పి ప్రజలకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఒక 15 సంవత్సరాల క్రితం చాలా ఇబ్బంది ఉండే వాటర్. నేను సొంతంగా ట్రాక్టర్ సమకూర్చి ట్యాంకర్లు సమకూర్చి విలేజ్లో చాలా మటుకు అంటే ఈ 2 నెలలు 3 నెలలు ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఆ ఎండాకాలం తీవ్ర ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ బాధ గ్రహించి నేను మా తండ్రి గారు ఇద్దరం కలిసి ట్రాక్టర్లు 2 ట్యాంకర్లు పెట్టి ప్రతి వాడకు ముదిరాజు కాలనీ కానీ ఊరు మొత్తానికి ఇబ్బంది ఉండే. ముదిరాజు కాలనీ కానీ మున్నూరు కాపు కాలనీ కానీ మొత్తం విలేజ్ దాదాపు ట్యాంకర్లు పెట్టి మా పర్సనల్ ఖర్చుతోని మేము ట్యాంకర్లు గతంలో నీళ్లు సప్లై చేయడం జరిగింది. అది కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు రమేష్ గారు, ఇప్పుడు ఇక్కడ మీ గ్రామంలో ఉన్న యువత ఏదైతే ఉందో, మరి యువతకు మీరు గెలిచిన తర్వాత గెలిచినా గెలవకుండా మీరిచ్చే సూచనలు ఏ విధంగా ఉంటాయి? యువత పెడదవ పడుతుంది కదా, మరి పెడదవ పట్టకుండా మీరు వారిని సన్మార్గంలో నడిపించడానికి మీదైన రీతిలో మీదైన శైలిలో ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? నేను చెప్పేది ఒకటే, మద్యానికి కానీ బానిస కాకుండా, అదే ఈ మధ్యలో గంజాయి కొంచెం గంజాయి అలవాటు అవుతుంది, గంజాయి కానీ మద్యాన్ని కానీ బానిస కాకుండా మీ స్వయం ప్రతిపత్తితో మీరు ఏదైనా పని కల్పించుకొని మీరు జీవించాలి. అలాగే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో, ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీరు యువతే మార్గదర్శకం. ఎందుకంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్తే వింటారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని చెప్పి. మద్యానికి డబ్బుకు లొంగకుండా మీరు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎన్నుకొని వారికి ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుచున్నాను. ఇది సిద్దిపేట జిల్లా చిర్యాల మండలం కడవేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాళ్లపల్లి రమేష్ గుప్తా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరి రమేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నారు. మరి గెలిచిన తర్వాత గ్రామాన్ని మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్తారని చెప్పేసి గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి గెలుపు ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ కాంతితో శ్రీనివాస్, JNTV జనగాం. కడేరు ప్రజలకు చివరిగా నా విన్నపం ఏంటంటే, మద్యానికి డబ్బుకు లొంగకుండా, ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా మంచిగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకొని, అందులో నేను కూడా ఉన్నాను, మీరు మంచి పనిచేసే వ్యక్తిని ఎన్నుకొని నేను అభివృద్ధి పదంలో పయనిస్తానని చెప్పి ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను మీ అందరినీ శిరస్సు వచ్చి నమస్కరించి వేడుకుంటున్నాను. మీ ఓటందరూ నాకే వేసి అధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మీ అందరిని నేను ప్రార్థిస్తున్నాను. ఎంత ఖర్చు అయింది? మీ వంతుగా ఎంత ఖర్చు పెట్టారు? చందాదారుల ద్వారా ఎంత తీసుకొచ్చారు? మరి గుడిని ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి దానికి ఎంత ఖర్చు అయింది? 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పటి వరకు గ్రామస్తులు 25 లక్షల రూపాయలు గ్రామస్తుల ద్వారా వచ్చినవి. మిగతా 25 లక్షల రూపాయలు నేను ముంగటుండి చందా రూపంలో దాతల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఆ గుడి నేను నిర్మాణం చేయడం జరిగింది. అలాగే నా సొంతంగా కూడా నేను 2 లక్షల రూపాయలు దానికి విరాళంగా ఇచ్చాము. దానికి జాగా కూడా ఆ ల్యాండ్ మేమే సమకూర్చాము. ఇంకా ఎంత ఖర్చు అయినా వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.